హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఆఫ్ రోడ్ అయిపోవడానికి ఇంకొక 88 కిలోమీటర్లు ఉంది. సో దట్ అండ్ ఈ 88 కిలోమీటర్లో 40 కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో టూ మచ్ హార్డ్ అన్నట్టు, ఎందుకంటే మొత్తం హిల్స్ ఉన్నాయి. ఆ 40 కిలోమీటర్స్ ఇప్పుడు ఫస్ట్ ఉన్నాయి అన్నట్టు. ఇది అయిపోయిందంటే నెక్స్ట్ మురున వెళ్ళిపోతాము, అంటే స్ట్రైట్ రోడ్డు. సో ఈ 88 కిలోమీటర్లు 40 కిలోమీటర్స్ ఇవాళ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే పొద్దున్నే తిందాము లైక్ వండుకొని ఇంకా బయలుదేరదాం అనే మూమెంట్లో గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఆ సూపర్ మార్కెట్లో పోయి కొందామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ అది క్లోజ్ ఉంది, 8:30 అవుతుంది. నేను పొద్దున్న నుండి వెయిట్ చేస్తున్నా. మరి తినకుండా బయలుదేరలేము, అలా అని చెప్పేసి వెయిట్ చేయలేము. అన్నీ సర్దుకొని టెంట్ గిట్ల అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేస్తే అప్పుడు తీసుకొని వండుకుంటా, లేదు అని అంటే ఇంకా లైట్. కానీ 2 గుడ్లు వేసిన, ఆ గుడ్లు కూడా మరి వాటిని పచ్చిగా తాగలేము, వండుకోకుండా ఉండలేము. ఒకవేళ అది అయింది అనుకోండి, అది పగిలిపోతాయి బ్యాగులలో, చూడాలి. అండ్ సైకిల్ అయితే కింద పడుకొని ఉంది, ఎందుకంటే నా స్టాండ్ ఇరిగిపోయింది. కొత్త స్టాండ్ వేయించాలి మంచిది, కానీ అంతే. ఇంకా 800 కిలోమీటర్లు పోతుంది తప్ప కొత్త స్టాండ్ వేయించలేము. సరే పదండి, ఏదో ఒకటి చేద్దాం. సో ఎగ్ ఆమ్లెట్ అయితే తీసుకుంటాను. ఇది ముచ్చట. సూపర్ ఉంది. నిజంగా బాగుంది. దానికన్నా ఫార్ మచ్ బెటర్. అదైతే సరిపోలేదు, సో దట్ నేను క్యారెట్స్ అండ్ క్యాబేజ్ అయితే వేసుకుంటున్నా. అండ్ ఈ గ్యాస్ ఎంతసేపు వస్తుందో నాకు తెలియదు, నాకైతే తెలియదు, బట్ చూద్దాం. Yeah, 10 out of 10, let's wait. I been going big on the pigs out of state. Do research, check out the back of my plates. I rep so heavy, attack when I take. Still I'm on that for the long run. That name that you got, say the right one. Don't try me, I rap like a python. Had enough of the talk, they be hustling. Got my name up, came up off of nothing. Jersey gon' hang up like Jane, cause I'm chosen. Need my necklace and wrist, it's frozen. Getting bread out the game like I throwed it. It don't make me no bigger to show it. The stat, cause I'm here for the trophy. Made it law where they cannot appeal. Show them nothing less than all the real. What you think it cost me out the deal? All I know is how I came in from the door. Since a touchdown, all they want is more. Now I'm known to the world, I ain't tryna feel. Just run it up till I hit. My money grown, project grown, feel at home. Got the juice, Minute Maid. I'm calling game in his face. Soon as Slim hit a J, renegade. My people long, won't be long till we all sitting on center stage, getting right off what I do. I know they getting tight off how I move. I still ain't did a write off on these juniors yet. I never even claimed that we was cool. Really, I was just playing it by the rules. Still moving like gang, got nothing to lose. But most of them won't know until I show them, and that's why I'm just trying to keep it smooth. Did it all of my prior just to prove that I can make it all real without they rules. And for the haul, I don't plan on stopping soon. All I know is how I came in from the door. Since a touchdown, all they want is more. Now I'm known to the world, I ain't tryna feel. Just run it up till I hit a meal. 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 Just run it up till I hit a meal. సో ఇది వచ్చేసి మామూలుగా నేను అక్కడ రైడ్ స్టార్ట్ చేసి 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్ వచ్చింది. ఇది టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఉన్నది. ఇది హైయెస్ట్ పీక్ అనుకుంటా. ఇక్కడ చాలామంది అయితే మన మంగోలియన్స్ ఉన్నారు. అందరు మనతో అయితే మంచిగా ఫోటోలు దిగారు. హాయ్
థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. అదే మందరు మంచిగా ఫోటోలు దిగి మంచిగా మాట్లాడారు. అండ్ ఇక ఇక్కడ నుండి నేను మొత్తం డౌన్ వెళ్తాను కావచ్చు. ఇప్పటికి చాలా హైట్ అయితే వచ్చేసిన, కింది నుండి దగ్గర దగ్గర 12 కిలోమీటర్లు హైట్ ఎక్కిన. గాలి బాగుంది, మ్యాక్సిమం మీకు గట్టిగా లైక్ గాలి సౌండ్ వినబడుతుంది కావచ్చు. అండ్ అందులో ఒక మేక్ ఉంది. ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్, వావ్ వాట్ ఏ బ్యూటీ ఇట్ ఈస్, అమేజింగ్ ఉంది. మొత్తం కిందికి వెళ్ళాలి, క్రేజీ. ఎక్కిన దానికి సార్థకత అంతే. వన్ రాంగ్ స్టెప్ వేసామా డైరెక్ట్ పోయి కింద ఉంటాము, కొండ కింద. కాదంటే రోడ్ మీదకి వెళ్ళిపోము, కొండల మీదకి వెళ్ళిపోతాము. ఓ చూడండి అసలు ఎట్లుందో రోడ్. ఓ మై గాడ్, నాకు టెన్షన్ అవుతుంది ఫ్రెండ్. ఈ అమ్మ సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కేటప్పుడు కష్టపడి ఎక్కుతాం, దిగేటప్పుడు కష్టపడి. ఇంత డౌన్ బా. ఎక్కేటప్పుడు 12 కిలోమీటర్ల పైకి ఎక్కితే దిగేటప్పుడు మా అంటే 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్ల కిందికి కావచ్చు. సరే దిగిపోతాం అనుకుంటాను నేను, ఎందుకంటే అంత హైట్. ఇంకా నేను కొండకు వస్తాకి వెళ్తున్నా, అటుకొస్తాకి వెళ్తే ప్రాబ్లము. ఇక అందుకే ఇటుకొస్తాకి వెళ్తున్నా. ఓ మధ్యలో వెళ్ళొద్దు. వామ్మో ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ రోడ్డు మాత్రం. బ్రేక్ వేస్తే ఆ మట్టిలో పడితే సర్రున సారుతూ ఉంటుంది. ఇగో చూడండి ఎట్లుందో రోడ్డు. అమ్మా పడుతూ అంటారు బ్రేక్. రాళ్ళ మధ్యలో పడితే బ్రేక్ పోతే, బ్రేక్ పడ్డా కూడా ఏం కాదు. ఇంకా ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ కూడా జరుగుతుంది. ఇక చూడండి, ల్యాండ్ కాదు పెడల్, స్టోన్ స్లైడింగ్ అంటారు. అలాంటివి రాళ్ళు మొత్తం కింద పడుతున్నాయి. కష్టమే దోస్తులు, కానీ రోడ్డు మాత్రం అబ్బా, రోడ్డు మాత్రం నీట్గా ఉండుంటే, అంటే రోడ్డు ఉండుంటే ప్రాపర్ రోడ్డు, ఎట్లా పోయేటోళ్ళు తెలుసా, బుల్లెట్లా పోయేటోళ్ళం మనకున్న లగేజ్ తోటి. బట్ ఆ అదృష్టం లేకుండా పోయింది. ముందట ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఏమన్నా సీనిక్ ప్లేసా? ఓకే, వావ్ ఈ వ్యాలీ ఎంత బాగుంది. వ్యాలీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి చూడ్డానికి. అమేజింగ్ ఫ్రెండ్స్ అసలుకి. ఒకసారి మనం డ్రోన్ షాట్ చూద్దాము ఇక్కడ ఎట్లున్నదో.
ఎట్లుంది? మంచిగా వచ్చింది లే డ్రోన్ షాట్. కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఇట్లా కొంచెం పెద్దగా ఉన్నా కూడా చాలా బాగా వచ్చింది కదా. అండ్ చాలా నచ్చింది నాకు. అండ్ లైక్ డ్రోన్ని మనము హ్యాండిల్ చేయడము ఏంటంటే కొన్నిసార్లు ఆటోమేటిక్గా అవుట్ అయిపోద్ది అది. కొన్నిసార్లు ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్గా ఎక్కడ ల్యాండ్ అయిందో అక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడ మనం ఎక్కడ టేకాఫ్ అయిందో అక్కడికి వెళ్ళిపోద్ది. చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కానీ లైక్ అన్నీ టైం చూసుకొని అన్నీ ఒక హ్యాండ్ తోటి హ్యాండిల్ చేసుకుంటూ ఒక్కొక్కసారి దానిలో ఉన్న మోడ్స్ కొన్ని పనిచేయవు. అట్లా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్టిల్ ఓకే, నో ప్రాబ్లం. నేను ఇటు వెళ్ళాలి ఫ్రెండ్స్. కొంచెం నేను అటు లొకేషన్ చూసుకుంటే అటు వెళ్ళాను. చాలా పదండి. కానీ ఈ వ్యాలీ ఆఫ్టర్ నేను ఒక పెద్ద చలికి వణికిపోయి దిగిన చూసిరా. ఆ వ్యాలీ తర్వాత సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ వ్యాలీయా లేదా ఫస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ వ్యాలీయా ఇది అని చెప్తా. ఒక 20 కిలోమీటర్స్ తొక్కిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉంది. మనం తిందామని చెప్పేసి నేను అవుతున్నా. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టిన నేను. సో అతనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. ఫ్రైడ్ రైస్ కాదు యాక్చువల్గా ఫ్రైడ్ నూడిల్స్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఇక్కడ చాయ్ ఉంది. చాయ్ ఇచ్చారు. చాయ్ తాగేసి అది తినేసి ఇంకొక 16 కిలోమీటర్స్ వెళ్తే అయిపోద్ది. అదండి ఇక్కడ హోటల్స్లో అంటే లైక్ తినే రెస్టారెంట్ అని చెప్పేసి అనుకోండి. ఈ విధంగా బెడ్లు ఉంటాయి. మనం వచ్చిన వాళ్ళు ఇట్లా పండుకొని కూడా మంచిగా నీట్గా పూసోటి వేసుకోవచ్చు. పండుకొని కూడా రెస్ట్ తీసుకోవచ్చు. పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు కూడా కొద్దిసేపు. సో ఇది అందుకే అన్నట్టు. అండ్ అక్కడ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ దీని మీద పండుకుంటే కూడా పండుకోవచ్చు. అందుకని కొద్దిసేపు పండుకొని రెస్ట్ తీసుకుంటాను. కొండలల్లో దుమ్ము మట్టికి అంతా దుమ్ము కొట్టిపోయి మొత్తం ఎండకి దుమ్ము అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడికి బయలుదేరుతా. ఇంకొక 16 కిలోమీటర్సే కదా, ఇంకొక 2 hours పట్టవచ్చు ఈ కొండలలో. అంతే. ఆల్రెడీ టైం 4 అవుతుంది. 5, 6 సరే 7 గంటలకు రీచ్ అయినా ప్రాబ్లం ఏం లేదు. గ్యాస్ అయిపోయింది. గ్యాస్ కొనుక్కోవాలి. వాటర్ అసలు చుక్క లేవు. వాటర్ కొనుక్కోవాలి. ఇవి 2 ఉంటే సరిపోద్ది. అప్రాక్స్ 50, 60, 68 కిలోమీటర్లు పోతే మన డాంబర్ రోడ్ వస్తుంది కదండి. ఫ్రెండ్స్ ఇది చూసారు ఎంత పెట్టిండో. వామ్మో ఉంటానండి ఇది అంతా తింటే. ఓహో, దిస్ రోడ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ డేంజరస్. మొత్తం రాక్స్ అన్ని కింద పడిపోతున్నాయి. అమ్మా అసలు చూడండి ఎట్లుందో. ఇది దాటితే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. బాగా గాలులు. అండ్ ఈ పైన చూసుకుంటేనేమో రాళ్ళు. ఓహో, మళ్ళీ ఏదో కొండ ఉంది. అబ్బో గట్టి కొండే. సరే పోదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కబోయే మంగోలియాలోనే అతిపెద్ద కొండ ఎక్కబోతున్నాం. గేర్ మొత్తం డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అయినా కూడా ఇది ఎక్కట్లేదు. నాకు తెలిసి ముందట మీకు రోడ్డు కూడా కనబడట్టు.
నది పక్కన అయితే క్యాంప్ వేసాను. కప్పలు అవి ఏవో సౌండ్స్ వస్తాయి చిన్న చిన్నగా. 1:30 అవుతుంది, నిద్ర పట్టట్లేదు ఆ సౌండ్స్కి. స్టార్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బయట. మళ్ళీ ఒకరోజు స్టార్స్ది పెడతాను, స్టార్ ల్యాబ్స్. సో ఛార్జింగ్ ఉన్నప్పుడు సిటీలో ఉన్నప్పుడు సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వీడియో అప్లోడ్ చేసి 5 గంటలు 6 గంటలు అవుతుంది, ఇప్పటికి అప్లోడ్ అవ్వలేదు. ఇంకా 70% ఏమైంది, అలాంటి నెట్వర్క్లో ఉన్నా. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అండ్ బై బాయ్. ఏం తినలేదు, తినకుండానే వండుకున్నా. ఫుడ్ లేదు, ఏం లేదు, గ్యాస్ అయిపోయింది సిలిండర్. పొద్దున చూద్దాం ఇక. పొద్దున 50 కిలోమీటర్లు దొక్కితే కానీ దొరకదు మళ్ళీ. సరే లేట్ అవుతుంది. బాయ్, గుడ్ నైట్.